నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసిన బ్రీడ్లు. మనం స్టార్టింగ్ దేశీయ డ్రాఫ్ట్ బ్రీడ్ నుంచి, అంటే పొట్టాట్ల నుంచి పొంగునూరు సైజు తీసుకొచ్చాం. ఈ పొంగునూరు సైజు నుంచి మీనేచర్ సైజు తీసుకొచ్చాం. మీనేచర్ సైజు నుంచి మైక్రో మీనేచర్ సైజుకి తెచ్చాం. మైక్రో మీనేచర్ నుంచి నాడీపతి నానో సైజుకి తెచ్చాం. నాడీపతి నానో నుంచి ఇప్పుడు నాడీపతి బ్రీడ్. ఇవి చాలా చిన్నవండి. ఇంకా ఇప్పుడు వరకు ఆవులు చేసినట్లు ఇవి చిన్నవి. ఇందులో చాలా పేరెంట్స్ ఉన్నాయండి, పిల్లలు కూడా ఉన్నాయి, ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైంది. దీనివల్ల మామూలు ఆవుతో పోలిస్తే దీని లాంగ్విటీ, దీని మెడికల్ ప్రాపర్టీస్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే దీని డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ మీకు ఒక కథ చెప్పాలి. మొన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏదో చెప్తున్నారు మీ నేచర్లో, చాలామంది బయట కూడా మీ నేచర్లో పొంగునూరు అంటున్నారు, అది పుట్టిదే ఇది పుట్టిదే, ఏంటి డిఫరెన్స్ అని. సరే, ఇక్కడ నేను చెప్పాను మీ నేచర్లో అనేది ఎక్కడ ఉండవండి, ఒకవేళ ఎవరైనా ఇచ్చినది అంతా ఫేక్. సరే, మీరు అన్నారు కదా మీ నేచరే కదా పొంగునూరు అవ్వచ్చు, అది ఆవే ఇదే ఆవే కదా. దీనికి ఒక చిన్న కథ చెప్తానన్న. ఒక ఆయన 2 రామచిలకలను అమ్ముతున్నాడండి. ఈ 2 రామచిలకలు కాస్ట్ ఎంత అంటే, ఒక రామచిలక 5 లక్షలు, ఇంకొక రామచిలక రూపాయి. అమ్మివాడు ఏమంటాడంటే 2 కలిపి మాత్రమే తీసుకోండి, సింగిల్ అయితే నేను ఏమన్నా అంటున్నాడు. ఎందుకు ఇలా అమ్ముతున్నాడంటే ఇటు విలువ తెలియాలని, 5 లక్షలకు ఉన్న విలువ తెలియాలి, రూపాయికి ఉన్న విలువ తెలియాలని అతని కాన్సెప్ట్. అయితే ఒక రాజుగారు వచ్చి ఆ 2 కొనుక్కుని 5 లక్షల రూపాయి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి దానికి పంజరం చేయించి 5 లక్షల రామచిలక కదా ఇది, దాన్ని పంజరంలో పెట్టి రూపాయి కదా అని కింద పని వాళ్ళకి ఇచ్చాడు రూపాయి రామచిలక. ఈ 5 లక్షల రామచిలక ఆయన పంజరంలో పెట్టుకున్నప్పుడు పొద్దుటే ఆయన్ని లేపుతుందంట. రామ, దశరథ రామ, మేలుకో మేలుకో నాయన బంగారం అని మంచి చిలక పలుకులు పలుకుతుందంట. ఈ చిలక పలుకులు చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అబ్బా, ఏంటి రామచిలక ఏంటి, ఈ చిలక పలుకులు ఏంటి అని. అది అందరితో చెప్పి మురిసిపోయాడంట. ఏంటి 5 లక్షలకి ఇంత మంచిది ఇచ్చాడు అని. సరే, రూపాయిది ఉంది కదా, మరి అది ఇది చూడటానికి ఒకలాగా ఉన్నాయి, ఒకే హైటు, ఒకే కలరు, ఏమీ తేడా లేదు, చూడటానికి 2 ఒకలాగా ఉన్నాయి. దాన్ని చూద్దామని ఒకరోజు దాన్ని పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే పొద్దుటే లేక ముందే, ఎరా పొద్దెక్కింది, ఇంకా పందిలా ఉన్నావు, ఇంకా నీకు లేవా, నువ్వు లేస్తే చాలు నాకు పెట్టవా, బూతులు తిడుతుందంట. అది ఆయనకి చాలా కోపం వచ్చి, ఇదేంట్రా ఇది బూతులు తిడుతుంది నాకు అని డిసప్పాయింట్ అయ్యి, అసలు ముందు ఈ రామచిలక నమ్మని తీసుకురండి అని చెప్పి వాళ్ళ మంత్రుల చేత తీసుకొచ్చాడంట. తీసుకొస్తే ఇక్కడ అర్థం ఏంటంటే, చూడటానికి 2 చిలకలు ఒకటే, ఒకేలా ఉన్నాయి, ఒకే పోలికలు ఉన్నాయి, ఒకే రంగుతో ఉన్నాయి, ఒకే ముక్కుతో ఉన్నాయి. కానీ 5 లక్షలు ఉన్న చిలక పెంచే విధానం, దాని మ్యూటేషన్లో మార్పులు, సహజ జీవనం మనుషులతో చలామణి అయ్యేలాగా మనుషులకు కావాల్సిన విధంగా దాన్ని తయారు చేయబడింది. ఈ రూపాయి అనే రామచిలక మామూలు రామచిలకలాగే దాన్ని బయట ఉండే రామచిలకలాగా దాన్ని తయారు చేయబడింది. ఈ రెండింటికి ఏంటి తేడా? అదేవిధంగా మన బ్రీడ్, మనం డెవలప్ చేసిన బ్రీడ్కి బయట దొరికే పొంగునూరులు అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, అంత డిఫరెన్స్ ఉంటుందండి. ఇదంతా కూడా ఎవరన్నా అనుభవించే వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. ఇది ఒక చక్కని ఉదాహరణ అని మీకు ఇది చెప్పబోయా. సహజంగా బయట ఉండే బ్రీడ్లు ఏముంటాయి, వాటికి తల్లి, చెల్లి, తమ్ముడు అనే రిలేషన్ ఉండదండి బయట ఎక్కడైనా కానీ, పొంగునూరులు అవ్వచ్చు ఏదైనా. ఇక్కడ అలా కాదండి, ఫాదరు, మదరు, సిస్టర్ అనేది రిలేషన్తో ఈ సెక్స్ ఏవండి, ఓన్లీ ఆపోజిట్ సెక్షన్ మాత్రమే ఎంచుకుంటాయి. ఆపోజిట్ సెక్స్ కూడా ఒక ఆవు హీట్కి వస్తే అక్కడ 15 బుల్స్ ఉన్నా, చాలామంది చూశారు మన క్లయింట్స్, ఒక్క బుల్ మాత్రమే దాంతో సంపర్కం చేస్తుందండి, మిగతా టచ్ చేయదు, దాని తర్వాత ఒకటి టచ్ చేయదు. అంటే ఆ విధమైన డిసిప్లిన్ అండి. ఇక్కడ మన దగ్గర మొత్తం 10,000 పైన ఆవులు ఉన్నాయి, అన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒక జాలీలో కూడా 10, 15, 20 బుల్స్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా కానీ అది డిసిప్లిన్ చాలా కరెక్ట్గా ఉంటుందండి. పొడుచుకుంటాం, పాడు చేయటం అలాంటివి ఉండవు. అంటే ఒక విధమైన క్రమశిక్షణతో, మన మనుషులు అయితే మనం ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధమైన క్రమశిక్షణతో ఇవి చలామణి అవుతాయి. అంటే మనం చేసిన బ్రీడ్ దీనికి ఇది ఒక ప్రత్యేకత. అంటే ఇదంతా కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంతో మీకు నేను తెలియపరుస్తున్నాను.